ఈ సెషన్లో మన టాపిక్ వచ్చేసి అగ్రిగేట్ ఆర్ గ్రూప్ ఫంక్షన్స్. ఇవి ఆల్రెడీ మీకు తెలుసు. నేను గ్రూప్ ఫంక్షన్స్ అనేటివి ఎలా వాడాలి, గ్రూప్ బై క్లాజ్లో క్లాజెస్ యూజ్ చేసేటప్పుడు చెప్పాం. దీనికి ఎక్స్టెన్షన్గా నెక్స్ట్ సెషన్లో ఇంకా అడ్వాన్స్డ్గా చాలా వస్తాయి. ఓకే, బేసిక్గా వీటిని ఎలా యూజ్ చేయాలనేది ఆల్రెడీ చెప్పున్నాను. బట్ వీటిని ఇంకా ఇన్డెప్త్గా ఎలా వెళ్ళాలి అనేది మనం ఈ సెషన్లో చూద్దాం. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆర్ గ్రూప్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. అంటే గ్రూప్ ఆఫ్ డేటాని తీసుకొని ఎట్లా మనం వాటిని అంటే సమ్ చేయొచ్చు, యావరేజ్ చేయొచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ ఫంక్షన్స్ అప్లై చేసి మనం ఏ విధంగా రిజల్ట్ రాబట్టాలి అనేదానికి ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేటివి యూజ్ అవుతాయండి. చూడండి, ఇక్కడ ఒక 5 పాయింట్స్ ఇచ్చున్నాయి. ఇట్ రిటర్న్స్ ఏ సింగిల్ రో రిజల్ట్ బేస్డ్ ఆన్ గ్రూప్ ఆఫ్ రోస్ కండిషన్స్. అంటే చాలా రోస్ ఉంటాయి, అది 1000 కావచ్చు, 100 కావచ్చు, లేదంటే ల్యాక్స్లో కావచ్చు. వాటి గ్రూప్ యొక్క సమ్ ఆఫ్ శాలరీ ఇట్లాంటివి తీసుకొస్తాయి. ఓకే, బట్ వీటికి అడ్వాన్స్డ్ ఫంక్షన్ నెక్స్ట్ సెషన్లో మనం కంటిన్యూ చేస్తాం. అంటే మొత్తం గ్రూప్ మీద కాకుండా ఎట్లా వేరే సపరేషన్ పార్టీషన్స్ ఏ విధంగా చేయాలి అనేది నెక్స్ట్ సెషన్లో వస్తాయి మీకు. అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్లో మనం మామూలుగా వాడతాం సమ్, యావరేజ్ ఇట్లాంటివి. అగ్రిగేట్ ఫంక్షన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ హ్యావింగ్ క్లాజ్ యాజ్ ఏ కండిషన్. అంటే గ్రూప్కి మనం తీసుకొని వచ్చే గ్రూప్కి ఒక కండిషన్ పెట్టేదానికి హ్యావింగ్ అనే క్లాజ్ని అక్కడ, అంటే మనం టోటల్ డేటాకి వేర్ క్లాజ్ ఎలా పెడతామో అట్లనే గ్రూప్కి మనం హ్యావింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇట్ రిటర్న్స్ వన్ రిజల్ట్ పర్ గ్రూప్ యాజ్ అన్ అవుట్పుట్. ఒక గ్రూప్కి ఇది రిజల్ట్ అనేది రిటర్న్ చేస్తుంది. దట్ ఈస్ కామన్. అండ్ అంటే డిపార్ట్మెంట్ వైజా, క్లర్క్ జాబ్ వైజా, జాబ్లో క్లర్క్ వైజా, మేనేజర్ వైజా అట్లా రిటర్న్ చేయడం జరుగుతుంది. ద గ్రూప్ ఆఫ్ రోస్ కెన్ బి విత్ హోల్ టేబుల్ ఆర్ ద రోస్ స్ప్లిట్ ఇంటూ మెనీ గ్రూప్స్. టోటల్ డేటాకి సంబంధించి ఉండొచ్చు, లేకపోతే స్ప్లిట్ ఇంటూ గ్రూప్స్గా మనం అప్లై చేసే కండిషన్ బట్టి ఉంటుంది. మనం అప్లై చేసేటప్పుడు ఇది గ్రూప్ ఫంక్షన్ని డిస్టింక్ట్ ఆల్ అని వాడచ్చు. మనం డిస్టింక్ట్ మామూలుగా వచ్చేసి ఆల్ అనేది కామన్గా ఉంటుంది. డిస్టింక్ట్ అనేది యునిక్, అంటే డూప్లికేషన్ లేకుండా ఆ డేటాని ఎలా రిట్రైవ్ చేయాలి అనేదానికి ఉంటుంది. సో ఇది డిస్టింక్ట్ ఆల్ కీవర్డ్స్ ఎలా యూజ్ చేస్తామో అనేది ఇంతకు ముందు సెషన్స్లో కూడా మీరు చూస్తున్నారు. అండ్ క్యార్, వేర్ క్యార్, నెంబర్ ఆర్ డేటా టైప్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఆర్గ్యుమెంట్. ఈ డేటా టైప్స్ని ఆర్గ్యుమెంట్స్గా వాడాలి. మిగతా డేటా టైప్స్ని ఆర్గ్యుమెంట్స్గా వాడకూడదు వీటి మధ్యలో. అంటే యావరేజ్ ఆఫ్ సంథింగ్ మనం వాడేటప్పుడు డిస్టింక్ట్, అంటే గ్రూప్ ఫంక్షన్స్ వాడేటప్పుడు మనం ఇట్లాంటి కొన్ని నామ్స్ని ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. ఆల్ గ్రూప్ ఫంక్షన్స్ ఎక్సెప్ట్ కౌంట్ స్టార్ అని ఇచ్చారనుకోండి, మొత్తాన్ని కౌంట్ చేస్తుంది. అంటే మీకు 1000 రోస్ ఉంటే మొత్తం 1000 రోస్ కౌంట్, ఎన్ని మంది కౌంట్ ఉన్నారు, ఎంత స్టూడెంట్స్ ఉన్నారు, లేదా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది వచ్చేసింది. ఫంక్షన్ ఇగ్నోర్స్ నల్స్, అంటే నల్స్ ఉన్నా కానీ అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది. లైక్ ఇప్పుడు నేను చూపిస్తానండి ఎట్లా ఉండిద్ది. అంటే ఇప్పుడు మనం
ఎడు సాఫ్ట్ యూజర్ అనే యూజర్లో ఉన్న దీంట్లో ఎంప్లాయీ ఉంది. సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఓకే. యాక్చువల్గా అక్కడ డేటా వచ్చేసి మీరు ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్ళి చూసినా సరే 14 రోస్ అనేటివి ఉంటాయండి. బట్ ఇక్కడ మనం డిస్టింక్ట్ అనేది అప్లై చేసామనుకోండి. ఇక్కడ కమిషన్ ఆల్మోస్ట్ అంటే చాలా వీటికి అన్నిటికీ కూడా కమిషన్ అప్లై చేశాను. అంటే ఇంతకు ముందరే అప్డేట్ చేసేస్తున్నాను కాబట్టి అందరికీ కమిషన్ ఇలా వచ్చేస్తుంది. నేను దీన్ని కాస్త మాడిఫై చేస్తానండి జస్ట్ ఫర్ అవర్ సిచ్యువేషన్. దీన్ని ఎస్ టోటల్ అన్ని రోసు అని అర్థం. Just I am going to update employee where update employee set commission field ఏంటి మనకి కమిషన్ క్లర్క్స్ అందరికీ కూడా నేను 0 కమిషన్ లేదంటే నల్ అనేది పెట్టబోతున్నాను ఇప్పుడు. అంటే యాక్చువల్గా మీకు ఇంత ముందర ఎగ్జాంపుల్స్తో నల్లనే చాలా వరకు ఉండిద్ది. సెట్ నాట్ 0 ఐఎమ్ గోయింగ్ టు సెట్ యాజ్ నల్. నల్ పెడుతున్నాను కదా. నల్ వేర్ job equal to what's that, we have to say clerk. Job equal to clerk. Yes. So 4 rows updated. So now employees table లోకి వెళ్ళి చూడండి, ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ నల్ వచ్చింది, ఇక్కడ నల్ వచ్చింది, ప్లస్ అందరు కూడా నల్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనం అంటే దేనికి వాంటెడ్గా నేను చేశాను అనమాట. సో ఇప్పుడేంటి మనకి లైక్ వాట్ వీఆర్ గోయింగ్ టు అప్లై దిస్ వన్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటాను. కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ కౌంట్ ఎంత వచ్చింది? 14 రికార్డ్స్ టోటల్ రికార్డ్స్ వచ్చేసింది. బట్ ఇక్కడ మనకి డిస్టింక్ట్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, అంటే ఎక్కడైతే మనకి నల్స్ వస్తున్నాయో అవి వద్దు, అవి కాకుండా మనం డిస్టింక్ట్ యూజ్ చేసే అవకాశం ఉంది. సో దట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై like this, okay, maybe sum of salary, కౌంట్ తప్ప కౌంట్ అనేది మొత్తాన్ని క్యాల్కులేట్ చేస్తుంది. మిగతావి ఏం చేస్తాయంటే కౌంట్ ఇక్కడే నేను కమిషన్ అని ఇస్తాను, కమిషన్ ఫీల్డ్ ఇస్తాను. సో F5 అంటాను. అంటే ఇక్కడ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ నల్స్ ఉన్న చోట కోర్స్ మేబీ ఇక్కడ శాలరీ తీసుకుందాం.
సాలరీ యూనిక్గా ఎవరికి ఉంది, ఒకే సాలరీ ఎవరికి ఉందో చూడండి. 3000 వీడికి ఉంది, వీడికి అనలిస్ట్కి 3000 ఉంది. ఇంకెవరికి ఉంది యూనిక్ సాలరీ? ఎస్, ఇక్కడ సాలరీ అంటే డూప్లికేట్ అయిన సాలరీస్ ఇక్కడ తీసుకురాదు. ఇక్కడ కామా పెడదాం, కామా సమ్ ఆఫ్ సాలరీ అని ఇస్తాను. ఇప్పుడు యూనిక్ సమ్, ఇప్పుడు ఇక్కడ చూడండి మన దీంట్లో ఎట్లా వచ్చింది, సమ్ ఆఫ్ సాలరీ, టోటల్ సాలరీ ఇది. ఓకే, ఇది డిస్టింక్ట్ సాలరీ, అంటే ఎక్కడైతే డూప్లికేషన్స్ ఉన్నాయో సాలరీలో అవి ఎలిమినేట్ చేసి తీసుకొచ్చింది. ఇది సమ్ ఆఫ్ సాలరీ అంటే మళ్ళీ అన్నీ, అంటే కోర్స్ ఐ రిపీటెడ్ ద సేమ్, ఐ డోంట్ వాంట్ దిస్ యాక్చువల్లీ. Okay, this is the sum of total salaries and this is the distinct salaries without duplication. డూప్లికేషన్ ఎక్కడ జరిగింది, అక్కడ ఎంప్లాయీస్లో ఎవరికైతే రిపీటెడ్గా శాలరీస్ ఉన్నాయి, ఈ 3000 ఇక్కడ ఒక 3000 ఉంది, ఈ డూప్లికేషన్ని పోగొట్టింది. ఓకే, ఇట్లా మనం డిస్టింక్ట్ అనేదాన్ని ఏ ఫీల్డ్ మీదైనా సరే కోర్స్ ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడేటప్పుడు సమ్ ఆఫ్ లైక్ డిస్టింక్ట్ జాబ్ అని ఇవ్వలేం కదా, ఇవ్వకూడదు. ఎందుకంటే సమ్ అనేది ఏంటిది, న్యూమరికల్ ఫంక్షన్, నంబర్కి సంబంధించిన ఫంక్షన్. మ్యాక్సిమం, మినిమం ఇవన్నీ కూడా నంబర్కి సంబంధించిన ఫంక్షన్స్ కాబట్టి, అంటే లైక్ మనకి డిజిట్స్లో నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ సాలరీ, కమిషన్ ఇట్లాంటి వాటిని వాడుకోవచ్చు మనం. అర్థమైందా? అదే అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఓకే, యావరేజ్, సమ్, మ్యాక్సిమం, మినిమం, కౌంట్, స్టాండర్డ్ డీవియేషన్, స్టాండర్డ్ వేరియంట్స్ అనేది ఉంది. మనం ఈ యావరేజ్, సమ్ ఇవన్నీ తెలుసు. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇది స్టాటిస్టికల్ వీటికి సంబంధించిన ఫంక్షన్స్. యాక్చువల్గా చెప్పాలంటే స్టాండర్డ్ డీవియేషన్ రిటర్న్స్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ కాల్ అండ్ వేరియన్స్. ఇంకా కొన్ని డేటాబేసెస్లో వేరే విధంగా ఫంక్షన్స్ కూడా ఉంటాయి. వీటిల్లో కూడా అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. స్టాండర్డ్ డీవియేషన్ ఆన్ ఫుల్ డేటాబేస్ లేదంటే పార్షియల్ శాంపిల్ తీసుకొని ఇట్లా రిటర్న్ చేయడం ఇట్లా కూడా ఉంటాయి. పెద్ద ఇవి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. దేనికంటే ఈ ఫంక్షన్స్ ఏవైనా సరే మనకి స్టాట్స్ తెలియదు కదా, లేదంటే మ్యాథ్స్ తెలియదు కదా అని మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఉండదు. దేనికంటే స్టాండర్డ్ డీవియేషన్ దేని మీద చేయాలి అని చెప్పేసి వాడు ముందరగానే ఇస్తాడు. పర్టికులర్ ఫీల్డ్ మీద మీరు స్టాండర్డ్ డీవియేషన్ చేయండి అని చెప్పేసి. సో జస్ట్ యూఆర్ గోయింగ్ టు అప్లై దట్ పర్టికులర్ ఫీల్డ్ అంతే. సో సపోజ్ ఇక్కడ నేను ఇట్లా స్టాండర్డ్ డీవియేషన్ అప్లై చేస్తాను. ఎంప్లాయీ, ఓకే, డిస్టింక్ట్ సాలరీ, సాలరీ మీద యాక్చువల్ స్టాండర్డ్ డీవియేషన్ ఇది, డిస్టింక్ట్ సాలరీ మీద స్టాండర్డ్ డీవియేషన్ ఇది.
మనం ఏం అప్లై చేసాం, జస్ట్ ఆ ఫీల్డ్ని అక్కడ మెన్షన్ చేసాం. వాడు అడుగుతాడు డూప్లికేషన్ అవసరం లేదండి మాకు, ఇదే ఒకటే చాలు అన్నప్పుడు డూప్లికేషన్ కూడా ఉంటే పర్లేదు, అందరికీ స్టాండర్డ్ డీవియేషన్ ఎంతో కనుక్కోండి సాలరీస్కి. దిస్ ఇస్ ద స్టాండర్డ్ డీవియేషన్. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ ఉంటుంది. దీనికి ఫార్ములా ఉంటుంది. హౌ టు ఫైండ్ ఎస్టీడీడీఈవి ఇస్ ద ఫంక్షన్ కదా. మీరు దీనికి ఫార్ములా ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాలంటే మీరేం చేస్తారంటే, జస్ట్ అవసరం లేదు మనకి, బట్ యూ కెన్ గో టు ఎస్టీడీడీఈవి function in Oracle. సో ఇక్కడ క్లిక్ చేయండి. అది ఏ విధంగా స్టాండర్డ్ డీవియేషన్ క్యాల్కులేట్ చేస్తుందో అదే బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తాయి. అంటే మనం ఏంటి డేటాబేస్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది మాత్రమే చూసుకుంటున్నాం. మనకి స్టాట్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకోటి ఏవి లేవు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ సింప్లీ. సో పర్పస్ ఏంటి అండ్ ఎగ్జాంపుల్స్ ఇట్లా ఇంకా దానికి సంబంధించిన ఇంకా డీటెయిల్డ్గా కూడా మీకు వస్తుంది. సో ఇట్లాంటివన్నీ ఫాలో కావచ్చు, బట్ స్టాండర్డ్ డీవియేషన్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది మీ మైండ్లో ఉంటే సరిపోయింది. క్లయింట్ మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఈ డేటాకి కనుక్కోండి అని మనకి ఇస్తాడు. సో ఆ డేటా ఫీల్డ్ ఏటో వచ్చేసింది కాబట్టి దాని మీద స్టాండర్డ్ డీవియేషన్ అప్లై చేసి ఆ ఫంక్షన్ని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, అట్లా ఉండిద్ది అనమాట. సో నాట్ ఓన్లీ దిస్ ఫంక్షన్, ఈవెన్ వేరియన్స్ ఆల్సో, వేరియన్స్ కూడా డిస్టింక్ట్ ఆఫ్ సాలరీ లేదంటే వితౌట్ డిస్టింక్ట్ ఇట్లా కూడా వేయచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి గ్రూప్ బై అనేది ఇంతకుముందు కూడా సెలెక్ట్ స్టేట్మెంట్లో క్లాజెస్లో మనం చెప్పుకున్నాం. హౌ టు యూస్ గ్రూప్ బై. గ్రూప్ మీద ఏ విధంగా మనం ఇచ్చేయాలి. గ్రూప్ అంటే ఏంటి, రిపీటెడ్ కాలమ్స్ ఉన్న వాటిని గ్రూప్ అంటారు. అంటే ఇక్కడ జాబ్ అనేది రిపీటెడ్గా ఉంది, అంటే క్లర్క్స్ చాలామంది ఉన్నారు, మేనేజర్స్ చాలామంది ఉన్నారు, అండ్ ఈ నేమ్స్ నాట్ ఏ గ్రూప్, ఎందుకంటే ఎంప్లాయీ నేమ్ ఇండివిజువల్గా ఉంది అండ్ ఎంప్లాయీ నెంబర్ టోటల్గా అసలు గ్రూపే కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా నెంబర్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఐదర్ జాబ్ ఆర్ మేనేజర్ వాడు ఎవరి కింద పనిచేస్తున్నాడు అనే దాన్ని బట్టి కూడా గ్రూప్ చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ డిపార్ట్మెంట్ వైజ్ కూడా గ్రూప్ చేసుకోవచ్చు. ఇట్లాంటి రిపీటెడ్ కాలమ్స్ ఎక్కడైతే ఉన్నాయో, సపోజ్ 20th డిపార్ట్మెంట్లో ఎవడున్నాడు, 30th డిపార్ట్మెంట్లో ఎవడున్నాడు, 10th డిపార్ట్మెంట్లో ఎవడున్నాడు, వాళ్ళకి సంబంధించిన డేటా మనకి కావాలి. వాళ్ళ శాలరీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇది ఎలా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ అన్నీ కావాలనుకుంటే మనం ఆ గ్రూప్ బై క్లాజ్ని అప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం వస్తుందండి. టోటల్గా మనం అప్లై చేస్తే జస్ట్ ఇంతకు మొదలు కూడా మీరు చూస్తున్నారు, సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. సో టోటల్ అందరికీ సంబంధించిన సాలరీ టోటల్ ఎట్లా వస్తుంది, దిస్ ఈస్ ద టోటల్ సాలరీ ఆఫ్ ఎంప్లాయీస్. బట్ గ్రూప్ వైజ్ ఏ గ్రూప్ కావాలి మీకు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది గ్రూప్ అనేది అది రిపీటెడ్ కాలమ్స్ అనేటివి ఇక్కడ ఉండాలి. మనకి రిపీటెడ్ కాలమ్స్ ఏమున్నాయి, జాబ్ వైజ్ ఉంది, డిపార్ట్మెంట్ నెంబర్ వైజ్, మిగతా ఏవి అఫ్కోర్స్ మేనేజర్
వైజ్ కూడా ఎవడి కింద ఎవడు పనిచేస్తున్నాడు, ఒకడు కింద చాలామంది పనిచేస్తున్నారు, ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు. సో బేసికల్లీ ఎస్, ఎస్ ఆల్రెడీ మనం చేసాం. సో సెలెక్ట్ జాబ్, ఆ ఫీల్డ్ ఏ గ్రూప్ కావాలో ఆ ఫీల్డ్ని కంపల్సరీగా అక్కడ తీసుకోవాలండి, మెన్షన్ చేయాలి. వితౌట్ మెన్షనింగ్ దిస్ వన్ we can't apply in group by. Okay, group by జాబ్ అక్కడ ఏదైతే మెన్షన్ చేసామో దిస్ ఈజ్ కామన్, అంటే కంపల్సరీగా సమ్ ఆఫ్ శాలరీయా లేదంటే కమా యావరేజ్ ఆఫ్ శాలరీయా, దిస్ ఈజ్ కామన్. బట్ ఇక్కడ ఇచ్చిన ఫీల్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ గ్రూప్ బైలో మనం కంపల్సరీగా అప్లై చేయాలి, గ్రూప్ బై జాబ్. సో దేని మీద మీరు ఈ సమ్ ఆఫ్ శాలరీని, యావరేజ్ ఆఫ్ శాలరీని లేదంటే మిగతాది మ్యాక్సిమం మినిమం ఏదైనా సరే మ్యాక్సిమం ఆఫ్ శాలరీ మినిమం ఆఫ్ శాలరీ తీసుకొని వస్తున్నారో అది మెన్షన్ చేయాలి. పర్టికులర్గా దిస్ is compulsory, where we mention here there should be here also, అది గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, జాబ్ వైజ్ మనకి సమ్ ఆఫ్ శాలరీస్, యావరేజ్ ఆఫ్ శాలరీస్ రావడం జరిగింది. వై? బికాస్ జాబ్ is, suppose I can say select EMPNO and group by EMPNO, but there is no use at all. ఎందుకు చెప్పండి? ఎంప్లాయ్ నెంబరు ఒక్కొక్కడికి ఒక్కడే ఉంది, స్మిత్కి ఒకటి ఉంది, దేర్ ఇస్ నో డూప్లికేషన్ అట్ ఆల్. అది గ్రూప్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ, ఎర్రర్ ఏం రాదు, 14 rows యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళకి వాళ్ళ డేటా యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది అంతే. అంటే వాళ్ళ ఎంప్లాయ్ నెంబర్ ఎదురుగా టోటల్ సమ్ ఆఫ్ శాలరీ అట్లా వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎవరికి సమ్ ఆఫ్ శాలరీ ఇది, దానికి నెక్స్ట్ సెషన్లో మనం ఏ విధంగా ఇది సబ్ గ్రూప్స్ ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా మనం చూస్తాం కమింగ్ సెషన్స్లో. అంటే ఎంప్లాయ్ పక్కన ఉండిద్ది, వాడు క్లర్క్ అనేవాడు పక్కన, దానికి సమ్మరీ ఎట్లా ఉండిద్ది, ఇవన్నీ కూడా వాళ్ళ నెంబర్లు అవన్నీ కూడా వచ్చేసి. ఇప్పుడు 7782 వీడి యొక్క సమ్ ఆఫ్ శాలరీ ఇది కాదు కదా, రాంగ్ కదా. అట్లనే వీడి యావరేజ్ శాలరీ ఇది కాదు కదా, రాంగ్ కదా. సో వాట్ వీఆర్ రిటర్నింగ్ ఈజ్ టోటల్లీ రాంగ్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి దానికి నెక్స్ట్ స్టెప్లో మనకి వేరే సినారియో వచ్చింది. దాన్ని బట్టి మనం ఏ విధంగా మనం అంటే లైక్ డిఫరెంట్ ఫంక్షన్స్ వస్తాయి. నాట్ ఓన్లీ దీస్ కమింగ్ ఫంక్షన్స్లో అనలిటిక్ ఫంక్షన్స్ వస్తాయి, పార్టీషన్స్ అనేటివి అక్కడ క్రియేట్ చేస్తాం. అక్కడ మనకి ఈ గ్రూప్ బై క్లాస్కి ఎక్స్టెన్షన్ అడ్వాన్స్డ్గా ఏ విధంగా చేయాలి అనేది అక్కడ చూస్తాం. ఓకే, సో దాంట్లో క్లారిటీ వచ్చేసింది మీకు ఇప్పుడు ఉండేదానికి. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి గ్రూప్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం. సో దట్ ఓకే, డిపార్ట్మెంట్ నెంబర్, మ్యాక్సిమం శాలరీ, ఇవి డిపార్ట్మెంట్ నెంబర్ వైజ్ ఇట్లా యూజ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ వచ్చేసి ఆ గ్రూప్లో మనకి ఏ విధంగా ఇచ్చేయాలి,
పర్టికులర్ గ్రూప్ వద్దు అనుకుంటాను. అలాంటప్పుడు select sum of salary. ఇక్కడ మనకి అలియాస్ కూడా యూజ్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. లైక్ కమా యావరేజ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ ఇక్కడ వేర్ క్లాస్ కూడా మనం అప్లై చేయొచ్చు. అంటే ఆ శాలరీస్లో కొద్ది కావాల్సింటే ఎలిమినేట్ చేసుకోవచ్చు. అన్ని శాలరీస్ మనకి అవసరం లేదు క్యాల్కులేషన్లో. వేర్ క్లాస్ అప్లై చేయొచ్చు. వద్దనుకుంటే గ్రూప్ బై జాబ్ అండ్ మల్టిపుల్ ఫీల్డ్స్ కావాల్సింటే కూడా మనం పెట్టుకోవచ్చు. జాబ్ లోపల డిపార్ట్మెంట్ నెంబర్ కామా డిబిటిఎన్ఓ, అంటే ఫస్ట్ గ్రూప్ అది వచ్చేది, లేదంటే ఫస్ట్ ఒక గ్రూప్ నేమ్ తీసుకున్నాం, జాబ్, గ్రూప్ బై జాబ్. ఓకే, సో సమ్ ఆఫ్ సాలరీ అఫ్కోర్స్ ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు, జాబ్ ఇవ్వలేదు. జాబ్ ఇక్కడ ఇవ్వకపోయినా పర్లేదు, గ్రూప్ బై జాబ్ అని ఆల్రెడీ జాబ్ వైజే వచ్చింది. కామా జాబ్ కామా లైక్ దిస్. ఓకే, వీటి మీద మనకి క్లర్క్స్, సేల్స్ మ్యాన్ ఇట్లా సపరేషన్ రావడం జరిగింది. ఓకే, గుడ్. మరి ఎస్, ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్ ద హ్యావింగ్ కండిషన్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్. సో ఎస్, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ని అప్లై చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, డిపిటిఎన్ఓ. కరెక్ట్గా ఫీల్డ్స్ మీరు మెన్షన్ చేయాలి. ఫీల్డ్ నేమ్స్ డిఎన్ఓ అని ఉండొచ్చు ఒక్కొక్క దాంట్లో. మనకి ఎట్లా ఉంది ఇక్కడ చూసుకోవాలి, డిపిటిఎన్ఓ అని ఉంది. సో డిపిటిఎన్ఓ బై డిపిటిఎన్ఓ. ఓకే, so now I will apply like this. 30th డిపార్ట్మెంట్లో ఇది సమ్ ఆఫ్ సాలరీ, యావరేజ్ ఆఫ్ సాలరీ. చాలా లెంతీగా, ఎందుకంటే కోర్స్ మనం దీనికి ఫంక్షన్ ఉంది. మనకి ఏం చేయొచ్చు, దీన్ని రౌండ్ చేయొచ్చా లేదా? రౌండ్, ట్రంక్ ఇట్లాంటి ఫంక్షన్స్ ఆల్రెడీ నంబర్ ఫంక్షన్స్. సో ఎస్, వీ కెన్ round it. So what we have to do, suppose I will trunk it like TRUNC, trunk of ఇట్లా ఇస్తానండి. ఆఫ్ కోర్స్ పారామీటర్స్ ఎట్లా ఉంటాయి చూద్దాం. సో ట్రంక్ అయిపోయింది కదా, అంటే పాయింట్స్ తర్వాత ఏం రాలేదు. ఇఫ్ ఐ రౌండ్ ఇట్, దానికి రౌండ్కి సంబంధించిన ఆప్షన్స్ మనం ROUND, రౌండ్ ఇట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 50 ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి ఎలా వస్తాయో.
ఇంతకు ముందర వచ్చిందంటే 67 వచ్చింది, ఇక్కడ కూడా 67 వచ్చింది, ఇక్కడ తర్వాత 83 వచ్చింది, 83 వచ్చింది, 75 75 యాజ్ ఇట్ ఈస్ రౌండ్ చేసింది. ఎందుకంటే అక్కడ ఉండే నెంబర్స్ మనకి చాలా అంటే 5 కంటే తక్కువ ఉన్నాయి అన్నట్టు, ఎక్కువ ఉంటే వేరే విధంగా రౌండ్ చేసేది అట్లా. సో ట్రంక్కి రౌండ్కి ఇక్కడ డిఫరెన్స్ లేదు, ఎందుకంటే యావరేజ్ ఆఫ్ శాలరీ ఇట్లా ఉంది. సో ఇట్లా మనం ఈ ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ కూడా ఇట్లా అప్లై చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో నెక్స్ట్ ఏంటి మనకి గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అని ఇచ్చాం. డిపార్ట్మెంట్ నెంబర్ కింద మనకి మళ్ళీ జాబ్ వైజ్ కూడా మళ్ళీ ఎట్లా సపరేషన్ చేయొచ్చు అనేది చూద్దాం. సో what I'm going to do, just of course let it be ఉండడేమండి, ఏం పర్లేదు, మీకు ఆల్రెడీ రౌండ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసు కాబట్టి దాన్ని అట్లానే ఉంచేద్దాం. రౌండ్ కానీ ట్రంక్ కానీ లేదంటే మిగతా న్యూమరికల్ ఫంక్షన్స్ ఏమన్నా ఇంకా చెప్పండి. దానికి రౌండ్ ట్రంక్ సిమిలర్ ఫంక్షన్స్ ఏమున్నాయి చెప్పాలి. ఫ్లోర్ అండ్ ఫ్లోర్ కిందది, ఫ్లోర్ అంటే డౌన్ చేస్తుంది నెంబర్ని. ఇంకోటి ఏంటి సీల్. ఓకే, ఇవన్నీ సిమిలర్ ఫంక్షన్స్. సో అట్లాంటి ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, లెట్ ఇట్ బి. చేస్తున్నా సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ కామా జాబ్. ఐఎమ్ ఆల్సో గివింగ్ జాబ్. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మళ్ళీ సపరేషన్, జాబ్ వైజ్ సపరేషన్ అట్లా చేస్తున్నాను. అండ్ అంటే ఇక్కడ 2 ఫీల్డ్స్ ఇచ్చాను. సో గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ కామా ఐ హ్యావ్ టు మెన్షన్ job also. So now the result will be like this. See, 9 rows వచ్చాయండి. 20th డిపార్ట్మెంట్లో మేనేజర్ ఎవడు, వాడికి ఎన్ని మంది ఉన్నా సరే వాడికి గ్రూప్ చేసి సమ్ ఆఫ్ శాలరీ, యావరేజ్ ఆఫ్ శాలరీ వస్తుంది. కోర్స్ మన డేటా తక్కువ ఉంది కాబట్టి ఇట్లా మనకి ఓన్లీ 14 రికార్డ్సే ఉన్నాయి కాబట్టి మనకి క్లారిటీ కరెక్ట్గా ఉండకపోవచ్చు. అండ్ 20th డిపార్ట్మెంట్లో అనలిస్టులు ఎంతమంది ఉన్నారో, అనలిస్ట్ 20th డిపార్ట్మెంట్లో అనలిస్టులు ఎంతమంది ఉన్నారండి, లైక్ ఈజ్ అనలిస్ట్, స్కాట్ ఈజ్ అనలిస్ట్ అండ్ ఈజ్ అనదర్ గై, ఇద్దరు ఉన్నారు. సో టోటల్ మనకి 6000 వచ్చింది కదా, యావరేజ్ ఆఫ్ శాలరీ 3000 వచ్చింది కదా. ఓకే, likewise, so we are getting department number wise as well as job wise groups. Okay, if you are having lengthy data, actually we are having 14 records but got the results 9 rows. Why? Because they some of them grouped, analysts group ayyar. సో అట్లా కొన్ని యూనిక్గా ఉండే డేటా గ్రూప్ అయింది కాబట్టి మనకి ఇట్లాంటి డేటా రావడం జరిగింది. సో ఆ విధంగా ఎస్ చెప్పండి. దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలా ఈ డేటాని. సో ఇక్కడ మీకు ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ టూల్స్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చేసే యాక్టివిటీస్ ఇది, నాట్ యూ యాక్చువల్లీ, రైట్.
ఎస్ 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 ఎస్. సో ఇక్కడ మీకు డిబిఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఉండిద్ది. సో యాక్చువల్లీ యు ఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్, బట్ యూ హ్యావ్ టు డూ, చేయాల్సిన అవసరం వస్తుంది నువ్వు అడిగినట్టు. సో మీరు ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ కూడా చేసుకోవాలి వేరే దగ్గర. సో ఇక్కడ మీకు డిబిఏ అనేది ఒక ఇది ఉండిద్ది. డిబిఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది. డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి యూ కెన్ డేటాబేస్ ఎక్స్పోర్ట్. సో ఇక్కడ మీకు ఫైల్ సంబంధించిన ఇవి ఉంటాయి. ఫైల్ పర్టికులర్ థింగ్ ఇట్లా టేబుల్ స్పేస్ ఎవ్రీథింగ్ మొత్తానికి ఏమి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనేది. నెక్స్ట్ ఓకే, ఫైల్ ఈజ్ ఎక్స్క్యూఎల్ ఫైల్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిందంట. ఓకే, ఐఎమ్ గివింగ్ సంథింగ్ sample.sql. ఓకే, కనెక్షన్ రిక్వైర్డ్. ఓకే, కనెక్షన్ ఏ కనెక్షన్ వాడుతున్నారు? మనం ఏంటి ఇప్పుడు మన కనెక్షన్ ఏంటిది? ఎడుసాఫ్ట్ యూజరా? ఎస్. దీంట్లో ఏమి ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు? టేబుల్సా, వ్యూసా? ఇవన్నీ ఏ వద్దనుకుంటే డీసెలెక్ట్ చేయండి, నెక్స్ట్కి వెళ్ళండి. సో all objects lookup. ఓకే, సెర్చింగ్ ఫర్ యూజర్ అని అడుగుతుంది. ఇక్కడ చాలా టేబుల్స్ వచ్చేసాయి, అవి ఇవి గందరగోళంగా. సో జస్ట్ ఐ నీడ్ టు ఎక్స్పోర్ట్ దిస్ వన్. ఆల్ ఆబ్జెక్ట్స్ నాట్ బ్యాక్. ఆల్ ఆబ్జెక్ట్స్ బదులు నేను టైప్ టేబుల్ అంటాను. లుకప్. ఇవన్నీ సింపుల్ థింగ్ అండి, ఈజీగా. బట్ తెలుసుకోవడం ముఖ్యం కాబట్టి జస్ట్ ఓకే. నెక్స్ట్ మనకేంటి? ఎంప్లాయీ. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించింది ఫినిష్. సో ఇట్లా మనం ఎవరికి ఏ దీనికి కావాల్సి ఉంటే ఆ యూజర్కి, ఏ యూజర్కి కావాల్సి ఉంటే ఏ యూజర్ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలనేది అక్కడ సెలక్షన్లో ఉండితే నేను శాంపిల్గా అట్లా చూపించాను అంతే. క్యాన్సిల్ క్యాన్సిల్ చేస్తున్నాను. జస్ట్ లైక్ వైజ్. అండ్ డిబిఏ ఆపరేషన్స్ కూడా మీకు ఉంటాయి, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్. వాటిల్లో కూడా వెళ్ళి మీరు మల్టిపుల్ ఇట్లాంటి చూడండి. డిబిఏ అంటే ఇది వచ్చింది. ఇక్కడ వచ్చేసి కనెక్షన్స్, ఎవరికి కనెక్ట్ చేశారు, దీని నుంచి ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎవ్రీథింగ్. ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. అర్థమవుతుందా? హలో హలో
హలో, వినబడుతుందా? Do you hear me? So just you practice them, and if you are having any queries, ask me later. Okay, I am closing this session. Right.